ఏపీ రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారితీస్తున్నాయి. దీంతో వైసీపీ నేతలు దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది తమ పార్టీ విధానం కాదని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారంటూ అసహనం వ్యక్తం చేశారు. అనుభవం ఉన్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని అంటారా అని ఎదురు ప్రశ్నలు వేశారు. 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేయడం ఎలా సాధ్యమవుతుందని అన్నారు. అది దానికి మళ్ళీ సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారో, ఆయన ఏమన్నారో ఒకసారి పరిశీలించుకుంటే తెలుస్తుంది. అంతేగాని అందులో పుల్ స్టాపుల్ని కామాలు తీసి ఎక్కడో మాటను పట్టుకుని దాన్ని వచ్చి అటు ఒక 10 వాక్యం ఇటు 10 వాక్యం చేర్చుకుంటారంటే ఎలాగవుతుంది? నోనో, నిజంగా మీరు వచ్చే ఆ మాట కానీ మీరు ఈ ప్రతిపక్షాలు మాట నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనా ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఉమ్మడి రాజధాని కొనసాగించాలని అడుగుతారండి? అంత సుబ్బారెడ్డి గారికి కానీ మాకు కానీ అంత ఆలోచన లేదండి. ఇవాళ కొత్తగా రాజకీయాలకు వచ్చాము మేము ఆడడానికి. చెప్పండి, మా పార్టీ స్టాండ్ అది కాదు. మా పార్టీ ఆలోచన విభజన చట్టంలో ఏ అంశాలు అయితే ఫుల్ఫిల్ అవ్వకుండా ఇంకా ఉన్నాయో వాటిని మేము సాధించుకోవడమే మా కొత్తగా ఎన్నికవుతున్న రాజ్యసభ మెంబర్లు కానీ మా ప్రభుత్వం తాలూకా విధి, మా నిర్ణయం, మా బాధ్యత. అది పార్టీ నిర్ణయం. ఓకే.